రామతీర్థంలో ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇక భద్రాద్రి వెళదాం. ఖమ్మం జిల్లా భద్రాచలంలో ప్రస్తుతం ఏర్పాట్లు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. మనం దృశ్యాల్లో చూడవచ్చు. భద్రాచలం నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు. సీతారామ లక్ష్మణ సమేతంగా ఊరేగింపుగా వెళుతూ ఉన్నారు. అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది పట్టాభిరాముడికి. మా ప్రతినిధి దేవి భద్రాద్రి నుంచి మనకి లైవ్ లో ఉన్నారు. దేవి, సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను కట్టి కాళ్లకు పారాణి పెట్టి వధూవరులైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి కొద్దిసేపటి క్రితమే మిథిలా ప్రాంగణానికి చేరుకున్నారు. బంధుమిత్రులు, అలాగే వేదాంగాలు చదివినటువంటి పండితులు, అలాగే అహోబిల జియర్ స్వామి వారి సాదర స్వాగతం మధ్య కళ్యాణ రాముడు సరాసరి వైకుంఠం నుంచి మిథిలా ప్రాంగణానికి చేరుకున్నారా అన్నంత వైభవోపేతంగా కొద్దిసేపటి క్రితమే ఈ కళ్యాణ క్రతువు ప్రారంభమైంది. మనం చూస్తూ ఉన్నాము. దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు మరి స్వామి అమ్మవార్లకు ముత్యాల తరంబరాలు పట్టు వస్త్రాలతో లోపలికి వెళుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. మిథిలా ప్రాంగణం అంతా కూడా రాజకీయ ప్రముఖులు, అలాగే ఉన్నతాధికారులతో నిండిపోయి ఉంది. అలాగే మనం చూస్తూ ఉన్నాము ఉదయం నుంచి కూడా మిథిలా ప్రాంగణం అంతా కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే రామాయణం అనేది మనిషి జీవితానికి ఒక దిక్సూచిగా మనకు ఎన్నో జీవిత సత్యాలను చెప్తూ ఉంటుంది. అంటే ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమను, అలాగే ఒక భార్య పట్ల భర్తకున్న బాధ్యతను, ఒక భర్త పట్ల భార్యకున్నటువంటి నమ్మకాన్ని, అలాగే ఒక సహోదరుడికి తన అన్న పట్ల ఉన్న విశ్వాసాన్ని, ఇవన్నీ కూడా బంధాలు, అనుబంధాలు, అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఏ విధంగా ఉండాలనేది రామతత్వం చెప్తుంది. ఓ రకంగా చెప్తే గనక శ్రీరాముడు నీలమేఘశ్యాముడు. మేఘం అంటే ఆకాశం, పంచభూతాలలో గాలి, నీరు, వాయువు, ఆకాశం, పృథ్వీ, వీటన్నిటిలో చిట్ట చివరిదైనటువంటి ఆకాశం శ్రీరామచంద్ర ప్రభు నీలమేఘశ్యాముడు కాబట్టి. అలాగే సీతమ్మ తల్లి అవనిజ అంటే భూమి నుంచి ఉద్భవించింది కాబట్టి ఆమె అవనిజ. అలాగే పంచభూతాల్లో గాలి, భూమి, నీరు, ఆకాశం, పృథ్వీలో ఉన్నటువంటి అమ్మవారు పృథ్వీ నుంచి పుట్టింది కాబట్టి వీళ్ళిద్దరూ కూడా పంచభూతాలలో ఒకరిగా విరాజిల్లారు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ కూడా యజ్ఞ ఫలాలుగా మనకి పురాణాల్లో చెప్పబడి ఉంది. పుత్రకామేష్టి యాగం దశరథ మహారాజు చేసిన తర్వాత ఆ పుత్రకామేష్టి యాగం తపఫలితంగా వచ్చిన పాయసాన్ని ఆరగించిన తర్వాత కౌసల్య తనయుడిగా జన్మించాడు శ్రీరామచంద్ర ప్రభు. అలాగే భూమిని, పృథ్వీని దున్నుతూ ఉండగా అవనిజ ఉద్భవించింది. అంటే రెండు యజ్ఞాల ఫలాలుగా అమ్మవారు, అయ్యవారు ఇద్దరు ఉద్భవించారు కాబట్టి వారిద్దరి యొక్క కలయిక లోకానికి శక్తినిస్తుంది. వారి ఇద్దరి యొక్క కళ్యాణం లోక కళ్యాణంగా భాసిల్లుతుంది. లోక శాంతిని కాంక్షిస్తూ నిర్వహించేటువంటి వసుధైక కుటుంబాన్ని ఒకటి చేస్తూ నిర్వహించేటువంటి ఈ క్రతువు మరి సకల చరాచర సృష్టికి కూడా ఆదర్శమే కాదు, అనుసరణీయం కూడా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వేదోత్తములు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం కళ్యాణ క్రతువు సరిగ్గా 12 గంటల ప్రాంతంలో అభిజిత్ లగ్నంలో ప్రారంభమవుతుంది. ఈసరికే పెద్దలందరూ కూడా చేరుకున్నారు. అహోబిల వ్రతధర రామానుజాచార్య స్వామి వారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఈ క్రతువును నిర్వహించడం జరుగుతుంది. పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారము ఉదయం ధ్రువమూర్తులకు తిరుకల్యాణ ఉత్సవాన్ని నిర్వహించారు. విశేషమైనటువంటి ఫల పుష్పాలతో అభిషేకాలు నిర్వహించారు. అలాగే భక్త రామదాసు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందినటువంటి భక్త రామదాసుగా కీర్తించబడినటువంటి ఆయన చేయించినటువంటి చింతాకు పథకం కావచ్చు, అలాగే ముత్యాల హారం కావచ్చు, రామకంటి కావచ్చు, నానావిధ పరిమళ పుష్పాలతో అలంకారాలతో స్వామి అమ్మవార్లను విశేషమైనటువంటి పెళ్లికి ఏ విధంగా అయితే నారీకేళాలు, అలాగే పెళ్లికి కావాల్సినటువంటి ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, పట్టు చీరలు, పసుపు కొమ్ములు, వాటన్నిటినీ అంటే మన హిందూ వివాహ వ్యవస్థలో ఏ విధంగా అయితే పసుపు కొట్టడం దగ్గర నుంచి, తలంబరాల దగ్గర నుంచి, అలాగే కొత్త పెళ్లి బట్టలు కొనడం దగ్గర నుంచి అన్ని కూడా ఒక ప్రామాణికంగా ఒక పద్ధతి ప్రకారం నిర్వహించడం అనేది మనం భద్రాచలంలోనే చూస్తున్నాం. భద్ర మహర్షి తపఫలితంగా ఈ భద్రాచలంలో వైకుంఠరాముడు ఆత్మారాముడుగా, అలాగే రామనారాయణుగా ఉద్భవించినట్టుగా మనము నిన్నటి నుంచి కూడా చెప్పుకుంటున్నాం, ఇతిహాసాల్లో చెప్పబడిన విధంగా. అంతేకాకుండా భక్త రామదాసు భక్తికి మెచ్చి స్వామివారు ఆ ఆలయం కట్టించడంలో తహసీల్దార్ దగ్గరగా పనిచేస్తున్నటువంటి భక్త రామదాసు తన దగ్గర ఉన్న కప్పంగా వచ్చిన డబ్బుతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మనకు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.
చెరసాల పాలైనటువంటి రామదాసును విడిపించేందుకు స్వయంగా శ్రీరామచంద్ర ప్రభువే కలలో నవాబు కనిపించడము, తాను ఆ కప్పాన్ని కట్టడము, ఆ తర్వాత భక్త రామదాసు చెరసాలలో ఉండగా అనేక సంకీర్తనలతో రామయ్యను కొలవడం, ఇవన్నీ కూడా ఎవడబ్బా సొమ్మని కులుకుతూ ఉన్నావు అని చెప్పేసి నేనెన్నో చింతాకు పథకాలు చేయించాను, ముత్యాల హారాలు చేయించాను, రామకంటి చేయించాను, ఇవన్నీ కూడా వేసుకుని తిరుగుతున్నావు, నేను మాత్రం చెరసాలలో ఉన్నానని అద్భుతంగా ఆలపించినటువంటి ఏవైతే పద్యాలున్నాయో వాటన్నిటినీ కూడా వాగ్గేయకారులు, ఎంతో మంది వాగ్గేయకారులందరూ కూడా అద్భుతంగా స్వామివారిని తమ సంకీర్తనలతో శ్లాఘించడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి క్రతు అంతా కూడా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తూ ఉన్నారు వేదోత్తములు. మనం చూస్తూ ఉన్నాము మిథిలా ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది. రాములోరి పెళ్లికి ఊరంతా కదిలి వచ్చింది. అందరి బంధువు భద్రాచల రాముడు, ఆదుకునే ప్రభు అయోధ్య రాముడు. కాబట్టి ఆ అయోధ్య రాముని దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి సాకేతపురానికి తరలి వచ్చింది భక్తజన సందోహం. దేశ విదేశాల్లో ఉన్నటువంటి చాలా మంది తెలుగు వారందరూ కూడా, చూడలేని వాళ్ళందరూ కూడా మరి అంతర్జాలం ద్వారా, నెట్ ద్వారా, యూట్యూబ్ లో ఈ యొక్క కళ్యాణ ఉత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. అలాగే పెద్ద పెద్ద డిజిటల్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చిట్ట చివరి ఉన్న భక్తుడికి కూడా ఇక్కడ జరిగేటువంటి వైదిక క్రతువు, ఈ కళ్యాణ ఉత్సవం వారందరికీ కనిపించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే భక్తుల సౌకర్యార్థం కూడా ఎండవేడిమిని తట్టుకునే విధంగా ఎయిర్ కండిషన్ ఏర్పాటు చేయడం జరిగింది, ఏసీలను ఏర్పాటు చేయడం జరిగింది, అలాగే కూలర్స్ ఏర్పాటు చేయడం జరిగింది, మంచినీటి వసతి కల్పించారు. వయోవృద్ధులు, పిల్లలు, సుదూర తీర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది. ఇకపోతే ముత్యాల తలంబ్రాల గురించి చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితమే మరి ఏదైతే అబ్దుల్ తానిషా కాలం నుంచి కూడా ఆనాడు భక్త రామదాసు ఎక్కడైతే ఆలయాన్ని నిర్మించాడో ఆనాటి నుంచి ఒక సత్సంప్రదాయంగా నవాబుల కాలం నుంచి కూడా ముత్యాల తలంబ్రాలు పంపించడం జరిగింది. అన్నింటా తలంబ్రాలు పసుపు రంగులో ఉన్నప్పటికీ కూడా కేవలం భద్రాచలంలో ఉండే తలంబ్రాలు మాత్రం ఎరుపు రంగును ఉంటాయి. ఎందుకోసమంటే గులాములు అందులో కలుపుతారు కాబట్టి. ఇందులో మత సామరస్యానికి ప్రతీకగా కూడా చెప్తారు. ఎందుకోసమంటే కొన్ని వందల ఏళ్ల క్రితం నుంచే మరి మనుషుల మధ్య ఎటువంటి అంతరాలు లేవు, మానవులందరూ ఒకటే అని చాటి చెప్పిన మహోన్నత ధర్మమే హిందూ ధర్మం. అటువంటి హిందూ ధర్మానికి, అటువంటి ఆర్ష ధర్మానికి, ఆర్ష సంస్కృతికి నిలువెత్తు నిదర్శనమే శ్రీరామచంద్ర ప్రభువు. కాబట్టే శ్రీరామచంద్రుడు లాంటి కొడుకు ఉండాలి, శ్రీరామచంద్రుడు లాంటి భర్త ఉండాలి, శ్రీరామచంద్రుడు లాంటి ప్రభువు ఉండాలి, శ్రీరామ రాజ్యం లాంటి రాజ్యం ఉండాలని ఈనాటి వరకు కూడా, ఏనాటి రాముడు, ఎన్ని లక్షల సంవత్సరాల రాముడు, విడంబినామ సంవత్సరంలో జన్మించిన రాముడు ఈనాటికి కూడా సకల మానవాళికి ఒక దేవుడిగా, ఆయన ఒక మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడిగా విరాజిల్లుతున్నాడు. అంటే ఆయన ఆచరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవన విధానమే సకల మానవాళికి కూడా ఒక ఆదర్శప్రాయంగా చెప్పుకోవచ్చు. ఎందుకోసమంటే విశ్వ మానవాళి కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవం అభిజిత్ లగ్నంలో నిర్వహించబడుతుంది. ముత్యాల తలంబ్రాలతో స్వామి అమ్మవార్లు దేదీప్యమానంగా కనువిందు చేయబోతున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణం. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ దేవి. అది రామతీర్థం నుంచి అలాగే భద్రాద్రి నుంచి చూసాం. భద్రాద్రి తెలంగాణకు తలమానికంగా ఉంది, దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా శ్రీరామ కళ్యాణం జరుపుతారు భద్రాద్రిలో. ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సేవలు అందుకున్నటువంటి శ్రీరాముడు ఇప్పుడు తన పేరు మీదే భద్రాద్రి కొత్తగూడెం అనే జిల్లాని ఏర్పాటు చేసుకుని కొలువు తీరాడు.